నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 14, 2026 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ రోజు గ్రహ ప్రభావం మనకి శని భగవానుడి యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతోంది. అది ఏ అంశాలలో? ధైర్యము, ఓర్పు, స్థిరత్వము, క్రమబద్ధత అంటే పంక్చువాలిటీ, సిస్టమాటిక్ వేలో ఈ అంశాల మీద ప్రభావము కనబడుతోంది. అయితే ఎందుకు ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తే కనుక ఆ ప్రయత్నాలకు ఫలితాలు కూడా తక్షణమే ఇచ్చేందుకు, మంచి ప్రభావాన్ని, మంచి ఫలితాలను ఇచ్చేందుకు ఈ రోజు శని భగవానుడి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉందన్నమాట. అయితే ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే, పాత సమస్యలు, పాత సమస్యలు కానీ, పాత కొంతకాలంగా మీకు ఏది అవ్వటం లేదు అన్న పనులు కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు తీరిపోయేందుకు, ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా తీరిపోయేందుకు అవకాశము, పరిష్కార మార్గాలు గోచరిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు కూడా ఈ రోజు మీకు సంపూర్ణంగా కలగబోతోంది. అయితే మరి ఈ యొక్క అంశాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే పని, ఉద్యోగము, వ్యాపారము ఈ వీటిలో ఫలవంతంగా అంటే మరి సక్సెస్ఫుల్ అవ్వడంతో పాటు ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ధైర్యము, ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటే కనుక అవి బెస్ట్ అని చెప్పొచ్చు, విజయవంతం అవుతాయన్నమాట. అయితే ఆర్థిక లాభాలు, చిన్న చిన్న పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. దీన్ని వృధా చేసుకోకండి ఈ రోజుని. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్న పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అది పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, వాటికి అవే పరిష్కారం అయిపోతాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి కొత్త అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. ఆధ్యాత్మిక పరంగా జపం చేసుకోవడం కానీ, దేవాలయ దర్శనం చేసుకున్నట్టయితే మరింత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వము, పొదుపు మరియు పెట్టుబడులలో విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. చక్కగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏ అంశంలోనైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కుటుంబంలో సంతోషము, పెద్దల ఆశీస్సులు, మంచి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదే ఉద్యోగము, వ్యాపారంలో అంటే ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, కొత్త అదనపు జీతం పెరగడం కానీ, లాభాలు రావడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు, మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ వ్యక్తులు అంటే సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ప్రోత్సాహము ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న అలసట్లు మినహా పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే కనుక మీరు ఏదైనా ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటలు, సంభాషణ ఈ అంశాల మీద మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ మర్యాదలు, మీరున్న రంగంలో ఒక గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే విద్య, టెక్నాలజీ, వ్యాపార సమావేశాలలో మీకు డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. స్నేహితులు లేదా అంటే మీ యొక్క సహచరులు సహాయం మీకు అందుబాటులోకి తెస్తారు. అయితే చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా మారబోతున్నాయి. ఆర్థిక, ఉద్యోగము, విద్య ఈ 3 రంగాల్లోనూ ఫలితాలు దిగ్విజయంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే కనుక మీరు దేవాలయ దర్శనం చేసుకుని లేదా అక్కడ గోవులను సేవించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, ఇంటి వాతావరణం ఆనందకరంగా, గొడవలు లేకుండా సంపూర్ణంగా చక్కగా ఉండేందుకు అవకాశం ఉంది. తల్లి లేదా మీ యొక్క పెద్దల ఆశీస్సులు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. తర్వాత మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఏ పనినైనా సాధించే శక్తి మీకు ఈ రోజు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండబోతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంటే చిన్న తలనొప్పి, మనస్తాపం తప్ప ఇంకా మిగతా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో మెల్లమెల్లగా ఉన్నప్పటికీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఏదైనా ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట పెరగడంతో పాటు మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన సమాచారం కావచ్చు లేదా పని కావచ్చు, అది ఈ రోజు అయ్యేటట్టుగా కనబడుతోంది. కార్యాలయము, వ్యాపారంలో లాభాలు, అవకాశాలు వస్తాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము, చిన్న అదనపు లాభాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కుటుంబము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మానసికంగా
దృఢంగా ఉండేందుకు అవకాశం ఉంది. తర్వాత మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఏదైనా ఒక సామాజిక కార్యక్రమం కానీ, సేవా కార్యక్రమం కానీ చేసుకున్నట్టయితే మనసుకు మంచి ఉల్లాసంతో పాటు దైవానుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని సమర్థవంతంగా చేసుకుంటారు. క్రమబద్ధంగా మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీలో ఏకాగ్రత, మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రాసెస్ అంతా ఈ రోజు చేసుకున్నట్టయితే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి స్థిరత్వం అనేది ఏర్పడడంతో పాటు మంచి జరిగే అవకాశాలు, విజయాలు పొందుతారు. కుటుంబంలో చూసినట్టయితే కనుక అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. సానుకూలమైన చర్చలు సఫలతను ఇస్తాయి. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఈ రోజు మీరు 3 నిమిషాల పాటు ఉదయము, 3 నిమిషాల పాటు సాయంత్రము ఏదైనా ఒక నామాన్ని తీసుకుని జపించుకున్నట్టయితే లేదా ధ్యానంలో ఉన్నట్టయితే కనుక మానసికంగా బలంగా ఉండేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు, దాంపత్య జీవితము ఈ 2 అంశాలు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. పని, విద్య, వ్యాపారము ఈ 3 అంశాల మీద సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. చిన్న చిన్న అలసట్లు తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు. అయితే మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి కూడా గురి చేస్తుంది. ధ్యానము, జపము చేస్తే మరింత అదృష్టం కలిగేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంతర్గతంగా ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే పాత ప్రయత్నాలు ఏమైనా మీరు చేసి వదిలేసినట్టయితే అవి ఇప్పుడు రిజల్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరమైన లాభాలు వస్తాయి. ఆర్థిక, ఆస్తి ఈ అంశాలలో మంచి పరిణామాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. వివాదాలను పరిష్కరించడంలో కానీ లేదంటే సౌమ్యంగా పరిష్కరించుకోవడంలో కానీ మీ చతురత, చాకచక్యత బయటపడుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. మీకు చెప్పదగినటువంటి ఇది పరిహారము, ఈ రోజు మీరు ఏదైనా దైవ దర్శనం కానీ లేదా మీ ఇంట్లోనే నెయ్యి దీపాన్ని వెలిగించుకున్నట్టయితే, మీ చేత్తో మీరే వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక, జ్ఞాన సంబంధిత కార్యకలాపాలలో మానసిక శాంతిని ఇస్తాయి. ప్రయాణాలు, సమావేశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, రాజకీయ పరంగా కీలకమైన పదవులు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. సానుకూలమైన చర్చలు జరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేసుకోవడానికి అవకాశం కనబడుతోంది. అయితే నిర్ణయాలు మాత్రము వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరున్న స్థానంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వము, అభివృద్ధి అనేది గోచరిస్తున్నది. పెద్దల సహాయము, సహకారము, సలహా ఈ 3 మీకు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు దివ్యంగా ఉంటాయి. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకు లాభాలు రావడము, విద్యార్థులకు విజయాలు కలగడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయం కానీ లేదా శివాలయం కానీ దర్శించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వాటిని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గుర్తింపు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కార్యసిద్ధి, కార్యజయము జరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం మానసికంగా కొద్దిగా ఇబ్బంది తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు అందుబాటులో ఉంటాయి. కుటుంబ పరంగా, దాంపత్య పరంగా ఆనందకరంగా ఉండబోయే అవకాశం ఉంది. ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. సృజనాత్మక ఆలోచనలు ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక, వృత్తి, సామాజికంగా
ఈ 3 అంశాలలోనూ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు శుభ సూచన ఏంటంటే కనుక, ఈ రోజు శని భగవానుడికి నువ్వులు లేదా నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టుకుని ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకున్నట్లయితే కనుక ఎటువంటి అడ్డంకులు లేకుండా శుభ ఫలితాలు లభిస్తాయి. దీంతో పాటు ధైర్యము, స్థిరత్వము ఈ 2 కూడా ఆ స్వామి అనుగ్రహంతో స్థిరంగా ఉంటాయి. ఇది ఈ రోజు విశేషాలు. నమస్తే.